కుప్పకూలిన సిమెంట్ ధరలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం సిమెంట్ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, శ్రీ సిమెంట్స్, దాల్మియా భారత్ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్ అమ్మకాలు 3 నుంచి 9% పెరిగాయి. అయితే ధరలు తగ్గడంతో కంపెనీల ఆదాయాలు, లాభాలకు గండిపడింది. గత ఏడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో 50 కిలోల సిమెంట్ బస్తా సగటు ధర 3% తగ్గి 348 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో ఫ్లై-యాష్, స్లాగ్ వంటి ప్రధాన ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది కంపెనీల ఆదాయాలు, లాభాలను దెబ్బతీసింది. ఇది చాలదన్నట్లు పులి మీద పుట్రలా సూర్యుడి భగభగలు, ఎన్నికల ప్రచార హోరుతో నిర్మాణ రంగంలో కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఈ కారణంగానే అల్ట్రాటెక్ కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో 1.87% వృద్ధి రేటుతో 18,069.56 కోట్లకు చేరిన నికర లాభం మాత్రం ఫ్లాట్గా 1,696.56 కోట్లుగా నమోదు చేసింది. ఏసీసీ నికర లాభాలకైతే జూన్ త్రైమాసికంలో 22.46% గండిపడి 361.40 కోట్లకు చేరింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా తగ్గి 5,154.89 కోట్లుగా నమోదైంది. అయితే జూన్ త్రైమాసికం నిరాశపరిచిన భవిష్యత్కు మాత్రం ఢోకా లేదు అని కంపెనీలు కొండంత ఆశాభావంతో ఉన్నాయి. పుంజుకుంటున్న గృహ మౌలిక సదుపాయాల నిర్మాణం, బడ్జెట్లో మౌలిక గృహ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు కావడం సానుకూల అంశాలుగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.